అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఓవైపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన సమయం కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ మేరకు పలువురు న్యాయవాదులతో కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఓవైపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన సమయం కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ మేరకు పలువురు న్యాయవాదులతో కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ బీఆర్ఎస్ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. వంశీ. శివ, ఏదైతే కొద్దిసేపటి క్రితంనే అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో సమావేశం కొనసాగుతూ ఉంది. అయితే ప్రధానంగా ఈ సమావేశంలో అటు ఏదైతే విచారణకు హాజరు కావాలా లేదా అంశం మీద కూడా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దాంతోపాటుగా విచారణకు సంబంధించి హాజరు కావడానికి కొంత సమయం అడిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దాంతోపాటుగా భవిష్యత్తులో దీన్ని న్యాయపరంగా కూడా ఎలా ఎదుర్కోవాలి అనే అంశం పైన కూడా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి న్యాయవాదులతో కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. వారి ఒపీనియన్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి సూచనలు సలహాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫర్దర్గా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం పైన ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశం పైన కూడా చర్చిస్తున్నట్టు కూడా మనకు ప్రధానంగా అందుతున్నటువంటి సమాచారం. ఏదైతే ఇవాళ మధ్యాహ్నం సిట్ నోటీసులు ఇచ్చిన తర్వాత ఏదైతే ప్రధానంగా ఎక్కడికి రావాలి అనే అంశానికి సంబంధించి కూడా కావచ్చు, ఏదైతే ఫర్దర్గా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణ జరపాలా లేకపోతే తదుపరి బజార్స్ పిఎస్కి వస్తారా, సమయం మీరు ఎక్కడ ఇచ్చిన ఏదైతే ప్లేస్ కానీ సమయం దానికి సంబంధించినటువంటి ఎక్కడ విచారణకి రమ్మన్నా కూడా వస్తాము, విచారణ సంబంధించినటువంటి ప్లేస్ మాత్రం మీరు నిర్ణయించుకోండి అని కూడా సిట్ చెప్పినటువంటి నేపథ్యంలో అందరూ కూడా విచారణకు వచ్చే అవకాశం ఉన్నారు కూడా అందరూ అంచనా వేయడం జరిగింది. కానీ ఇవాళ సాయంత్రం ఒకసారిగా ఏదైతే ఈ నిర్ణయానికి సంబంధించి కూడా మార్పు తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలే ప్రధాన కారణంగా కూడా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే నామినేషన్లకు చివరి గడువు 30వ తేదీ కావడము, తదుపరి ఏదైతే బీ ఫామ్లు కూడా ఇంకా అందాల్సినటువంటి వారికి కూడా అందలేదు. కానీ దీనికి సంబంధించినటువంటి ఎన్నికలు ఫిబ్రవరి 11వ తేదీన ఉండబోతున్నటువంటి నేపథ్యంలో క్యాడర్ని సమాయత్తం చేయడం, దానికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ పార్టీ పనుల్లో ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ సిట్ విచారణ అనేది కొంత వాయిదా వేయాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సిట్ అధికారులను కోరే అవకాశం ఉంది. ఆ దిశగా ఇప్పటికే ఏదైతే న్యాయవాదులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఎట్ ఏ టైం భవిష్యత్తులో న్యాయపరంగా కూడా ఈ కేసుకు సంబంధించిన అంశం పైన ఎలా ముందుకు వెళ్ళాలనే అంశం పైన కూడా చర్చిస్తున్నట్టు ఏదైతే మనకు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ప్రకటనలను విడుదల చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తీసుకొచ్చినటువంటి నాయకులకు ఏదైతే సిట్ నోటీసులు ఇవ్వడం, విచారణ పేరుతోటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం బాధాకరం అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. శివ, అయితే ఇఫ్ ఇన్ కేసు కనుక విచారణకు హాజరైతే బీఆర్ఎస్ ఏమైనా ఆందోళనలకు పిలుపునిచ్చే అవకాశం ఏమైనా ఉందా వంశీ? ప్రజెంట్ అయితే ఈ కాసేపట్లో అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రజెంట్ న్యాయవాదులతో కూడా సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. విచారణకు కొంత సమయం అడిగే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.
ఇక ఆందోళన కార్యక్రమాల అంశానికి వస్తే మాత్రం ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో కావచ్చు, తెలంగాణ భవన్ వద్ద కూడా సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. ప్రజెంట్ అటు విచారణ ఇప్పటికే ఎదుర్కొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ ఏదైతే సంతోష్ రావు విచారణ ఎదుర్కొన్న సందర్భం కూడా మనం చూస్తాను. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆందోళన కార్యక్రమాలు తీసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. అందున కేసీఆర్కి ఏదైతే ఈరోజు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కనుక విచారణకు హాజరవుతే పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు వచ్చే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఇప్పటికే అటు ప్రజాభవన్ వద్ద కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాభవన్ ముట్టడికి ప్రయత్నం చేసేటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇదే కాకుండా వివిధ నగరాల్లో కూడా, వివిధ పట్టణాల్లో కూడా, వివిధ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి సిట్ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులు ఖండిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రేపు విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా కాసేపట్లో నిర్ధారణ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.